హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఏవైతే మనం క్లాస్ వైజ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. సో అలా మనం థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి దగ్గర ఒక 50+ బిట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. సో థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్లో ఉన్న ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి దాదాపు 60+ బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిఎస్సికి సంబంధించి సీటెట్ కానీ టెట్ కానీ అన్ని వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాం అక్కడ. సో యాప్లో మీకు కోర్సెస్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో టోటల్ మనకి 60+ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏవైతే టెక్స్ట్ బుక్ బేస్డ్ అనమాట. సో టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసిన క్వశ్చన్స్. సో బయట ఎక్కడో గ్రామర్ అలాంటిది ఏం లేదు, ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఏవైతే ఇచ్చాడో సో వాటిని కొన్ని ప్రాక్టీస్ బిట్స్గా అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డాన్? సో ఇక్కడ మీకు కొంత టైం అనేది ఇస్తాను. సో ఈలోపు మీరు ఆప్షన్ని గెస్ చేయొచ్చు. ఆ టైం తర్వాత నేనే ఆన్సర్ అనేది చెప్తాను. అయితే ఇక్కడ ప్రతిదీ కూడా మీకు ఏంటి అంటే టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసిన బిట్స్ అనేవి ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, క్లాస్ వైజ్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు ఏపీడిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉంటాయి. అలాగే మనం త్వరలో ఏవైతే డిఎస్సి మోడల్ పేపర్స్ అనేవి కూడా డిస్కస్ చేద్దామండి. సో దాన్ని బట్టి ప్రతి సబ్జెక్ట్ కవర్ అవుతుంది కాబట్టి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో మీరు ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు ఏంటి అనేది. సో డాన్ అనే దానికి మీనింగ్ కనుక చూసుకుంటే, సర్ప్రైజ్ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్, డిమాండెడ్ కంటిన్యూస్లీ కవర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వైప్డ్, రిమూవ్డ్, కవర్డ్, ఓవర్, ఇంట్రెస్ట్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రిమూవ్డ్, అంటే వైప్డ్ అంటే రిమూవ్డ్, సో తొడవడం అని అర్థం వస్తుంది అనమాట. కవర్డ్ అంటే ఏదైనా కప్పడం. నెక్స్ట్, కాంబినేషన్ ఆఫ్ 2 or more words to form a new word is known as. Combination of 2 or more words to form a new word is known as simple words, compound words, complex words, phrases. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఈవెన్ ఇప్పుడు సపోజ్ క్లాస్, రూమ్, సో ఇలా ఉంది. ఈ రెండు కూడా వేర్వేరు వర్డ్స్, కానీ వీటన్నిటిని యాడ్ చేస్తున్నాం అనమాట. యాడ్ చేసి ఒక క్లాస్ రూమ్ అనే ఒక కొత్త వర్డ్ని మనం చెప్తున్నాం. సో అలాంటి వర్డ్స్ని మనం ఏమంటామంటే కాంపౌండ్ వర్డ్స్ అని అంటాం. సపోజ్ హై స్కూల్ కానీ, మదర్ ఇన్ లా, క్లాస్ రూమ్, ఇలాంటివన్నీ కూడా కాంపౌండ్ వర్డ్స్కి వస్తాయి. కాంపౌండ్ వర్డ్స్ కెన్ బి రిటర్న్ ఇన్. సో కాంపౌండ్ వర్డ్స్ అనేవి ఎన్ని రకాలుగా మనం రాయొచ్చు అని అడుగుతున్నారు. 3 types, 2 types, 4 types, 5 types. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 3 types అనమాట. సో 3 typesలో రాయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఇలా మనకి క్లాస్ రూమ్ అని అన్నాం అంటే ఆ మధ్యన కలిపి రాసేస్తాం అనమాట. సో ఇలా క్లాస్ రూమ్ అని కలిపి రాసిస్తాం, మధ్యలో ఎలాంటి మార్క్స్ అనేవి మనం యూజ్ చేయం. నెక్స్ట్ కనుక చూసుకుంటే సపోజ్ మదర్ ఇన్ లా ఇలా రాస్తాం, అంటే ఒక హైఫెన్ ఇచ్చి రాస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే వేరువేరుగా రాస్తాం. సపోజ్ హై స్కూల్ ఇలా ఉన్నదనుకో, హై స్కూల్ ఇలా అంటే ఒకటి కలిపి రాస్తాము, 2 హైఫెన్ ఇచ్చి రాస్తాము, 2 వేరువేరుగా రాస్తాం. అలా 3 రకాలుగా మనం రాస్తాం. నెక్స్ట్, మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే, ఇట్ ఈజ్ ఏ. సో బొకే అనేది ఒక ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ సైలెంట్ అనమాట. బొకెట్ అని అనకూడదు, బొకే అని అనాలి. మెటీరియల్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో బొకే అనేది ఏ నౌన్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ బొకే అనేది ఏ నౌన్ అవుతుందంటే కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏదైనా ఒక గ్రూప్ని ఇండికేట్ చేసినప్పుడు, ఇక్కడ బొకే అంటే ఒక ఫ్లవర్స్ యొక్క గుత్తిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి
సో మనం అది కలెక్టివ్ నౌన్గా చెప్పాం. మెటీరియల్ నౌన్ అంటే మనకు తెలుసు కదా, ఐరన్, రైస్, ఇలా ఏదైనా పదార్థాల గురించి చెప్పినప్పుడు. కామన్ నౌన్ అంటే సపోజ్ ఇప్పుడు బాయ్, గర్ల్, కార్, బస్ ఇలాంటివన్నీ కూడా కామన్ నౌన్స్కే వస్తాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ద బెటాలియన్ హ్యాడ్ ఓన్లీ ఏ లోఫ్ ఆఫ్ డాష్ టు ఈట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫుడ్, బ్రెడ్, బనానా, యానిమల్స్. కరెక్ట్ ఆన్సర్ అనేది అడిగారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి బ్రెడ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వెర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ డాష్, డిస్క్రైబింగ్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్, సింపుల్ వర్డ్స్, నన్. సో వెర్బ్స్ని ఇంకా ఏమంటారు అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి యాక్షన్ వర్డ్స్ అని అంటారు. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే యాడ్జెక్టివ్స్ వస్తాయి, ఎందుకంటే మనం ఏదైనా ఒక నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ చెప్తాం కాబట్టి అది యాడ్జెక్టివ్ అవుతుంది. సో యాక్షన్ వర్డ్స్ అంటే ఏదైనా పనిని గురించి తెలియజేసేవి. సో వెర్బ్స్ పనిని గురించి తెలియజేస్తాయి కాబట్టి ఆ విధంగా చెప్తాం. నెక్స్ట్ మల్లిక ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల, ఇట్ ఈజ్ ఇన్ డాష్ టెన్స్. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉంది అని అడుగుతున్నారు. మల్లిక ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పర్ఫెక్ట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వెర్బ్ అనేది ఎస్ రిసైడ్స్, సో ఎస్ ఫామ్లో అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం వెర్బ్ని చూసి ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పుకోవచ్చు. డోంట్ యూస్ ఎపోస్ట్రోఫ్ విత్ ప్రొనౌన్స్ లైక్. సో ప్రొనౌన్స్లో అంటే ఎపోస్ట్రోఫ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాసెస్లో. సో ఎపోస్ట్రోఫ్ అనేది ఎక్కడ యూస్ చేయొచ్చు అంటే ఎక్కడ యూస్ చేయము, ఏ ప్రొనౌన్స్కి యూస్ చేయమని అడుగుతున్నారు. హీ, షీ, యువర్, యువర్స్, దేర్స్, ఇట్స్, దే, దెమ్. సో దేనికి యూస్ చేయమని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి యువర్స్, హెర్స్, దేర్స్, ఇట్స్ అనే దానికి మనం ఈ ఎపోస్ట్రోఫ్ అనేది యూస్ చేయమన్నమాట. నెక్స్ట్ వీ యూస్ అన్ ఎపోస్ట్రోఫ్ ఆఫ్టర్ ద వర్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ డాష్ వర్డ్. సో మనం ఎపోస్ట్రోఫ్ అనేది యూస్ చేస్తాము ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే ఆప్షన్స్ చూసుకుంటే సింగులర్ వర్డ్, ప్లూరల్ వర్డ్, సింపుల్ వర్డ్, కాంప్లెక్స్ వర్డ్ అని ఇచ్చారు. సో అంటే యూజువలీ ఈ ఎపోస్ట్రోఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామని అడుగుతున్నారు. సో ప్లూరల్ వర్డ్ తర్వాత యూజ్ చేస్తామన్నమాట మనం. నెక్స్ట్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అని ఇచ్చారు. సో ఎపోస్ట్రోఫ్ అనేది కరెక్ట్ పొజిషన్లో పెట్టమన్నాడు అనమాట. సో చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అని ఇచ్చి ఎపోస్ట్రోఫ్ అనేది కరెక్ట్ పొజిషన్లో పెట్టమన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వస్తుంది, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. ఎన్ పక్కన ఎపోస్ట్రోఫ్ వచ్చి ఎస్ వస్తుంది. సో చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఈ ఎన్ పక్కన ఎస్ ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా చిల్డ్రన్ కానీ పీపుల్ కానీ మెన్, ఉమెన్ ఇవన్నీ ఏమవుతాయంటే ప్లూరల్ నౌన్స్ అనేవి అవుతాయి. సో అలాంటి వాటికి మనం ఎక్కడ ఎపోస్ట్రోఫ్ పెడతామంటే ఆ ఎస్కి ముందు పెడతామన్నమాట. సో ఉమెన్స్ కానీ అంటే అలా వస్తే కనుక పీపుల్స్ అని అన్నారు అనుకో, సపోజ్ ఇలా పీపుల్ అని అన్నారు, సో పీపుల్స్ అని ఇలా ఎపోస్ట్రోఫ్ ఎస్ అనేది పెడతాం. సో ఆ విధంగా ప్లూరల్ నౌన్స్కి పెడతాం అనమాట. అంటే ఆ వర్డ్ తర్వాత ఎపోస్ట్రోఫ్ పెట్టి ఎస్ పెడతాం. సపోజ్ ఉమెన్ అని ఉందనుకోండి, ఉమెన్ పక్కన ఎన్ పక్కన ఎస్ అంటే ఎన్ పక్కన ఎపోస్ట్రోఫ్ పెట్టి ఎస్ పెడతాం అలా. నెక్స్ట్ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లష్. సో లష్ అనే వర్డ్కి మీనింగ్ అనేది రాయమన్నారు. మెనీ, ఫ్రెష్, స్టేల్, స్మాల్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్రెష్. లష్ అంటే ఏంటంటే ఫ్రెష్ అని అంటే పచ్చని, పచ్చిక బయలు అలా ఫ్రెష్గా అని కనిపిస్తాయి కదా, సో ఆ మీనింగ్ వస్తుంది. మెనీ అంటే ఎక్కువ, స్టేల్ అంటే వాడిపోయిన, స్మాల్ అంటే చిన్నది. రైట్ ద ఆపోజిట్ వర్డ్ టు డెలిషియస్. సో డెలిషియస్కి
ఆపోజిట్ వర్డ్ రాయమంటున్నారు. ప్లెజెంట్, స్టేల్, టేస్ట్లెస్, అగ్లీ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి టేస్ట్లెస్ అనేది వస్తుంది. నో వన్, నథింగ్, సంథింగ్ ఆర్ కాల్డ్ డాష్ అని ఇచ్చాడు. సో అవి ఏంటి? ఇండిఫినిట్ ప్రొనౌన్సా, డెఫినెట్ ప్రొనౌన్సా, పర్సనల్ ప్రొనౌన్సా, ఇంపర్సనల్ ప్రొనౌన్సా అని అడుగుతున్నారు. నో వన్, నథింగ్, సంథింగ్ ఇవన్నీ కూడా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అనేవి అవుతాయి. సో అవన్నీ కూడా మనం అంచనా వేయలేమన్నమాట. అంటే నో వన్ అంటే మనం ఖచ్చితంగా ఎవరిని అనేది చెప్పలేం. సో అది స్పెసిఫిక్గా ఒక దాని గురించి మనం అని చెప్పలేం. సో నో వన్, నథింగ్, సంథింగ్, ఎనీవేర్, ఎనీ వన్, ఎవ్రీబడి, నో వన్ ఇలా ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ ఇండిఫినిట్ ప్రొనౌన్స్ కిందకే వస్తాయి. ఐడెంటిఫై ద ప్రొనౌన్స్ విచ్ ఇండికేట్ ఇండిఫినిట్ ప్రొనౌన్స్. సో కింది వాటిలో ఏవి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అని అడుగుతున్నారు. ఎనీ వన్, ఎవ్రీథింగ్, సమ్వేర్, ఆల్ ఆఫ్ ది ఎబోవ్. సో ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పేశాను కాబట్టి సో ఆల్ ఆఫ్ ది ఎబోవ్ అనేది అవుతుంది. సో ఇవన్నీ కూడా అంటే పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ పర్సన్ని కానీ ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి కానీ మాట్లాడినట్టు ఉండవు. సో అలాంటివన్నీ కూడా ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అనేవి అవుతాయి. నెక్స్ట్, ఐ గాట్ యువర్ లెటర్, ఐడెంటిఫై ద టెన్స్. సో ఐ గాట్ యువర్ లెటర్ అని అన్నారు. సో అందులో ఉన్న టెన్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ వెర్బ్ అనేది మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. అది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది వెర్బ్కి. లేదు పాస్ట్ టెన్స్లో ఉంటే ఆ వెర్బ్ సెకండ్ ఫామ్ అనేది వస్తుంది, V2 ఫామ్ అనేది వస్తుంది. సో ఇక్కడ గాట్ యువర్ లెటర్, సో గెట్, గాట్ అనేది వస్తుంది కదా. సో గాట్ అనేది మనకి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి మనకి పాస్ట్ ఫామ్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ టెల్స్ అస్ అబౌట్ ఏ సింగిల్ ఐడియా. సో డాష్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ టెల్స్ అస్ అబౌట్ ఏ సింగిల్ ఐడియా. లెటర్, పారాగ్రాఫ్, పోయం, స్టోరీ. సో ఏది మనకి ఒక గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ని కలిగి ఉండి ఒక సింగిల్ ఐడియా గురించి తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. లెటరా, పారాగ్రాఫా, పోయమా, స్టోరీ అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి పారాగ్రాఫ్ అనమాట. సో పారాగ్రాఫ్లో కొన్ని గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి, ఒక సింగిల్ ఐడియా గురించి తెలియజేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ అనే ఒక థీమ్ తీసుకుంటే ఎన్విరాన్మెంట్ గురించి మనకి కొన్ని గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ కలిగి ఉంటాయి, అవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ గురించి తెలియజేస్తాయి. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్, వీ యూజ్ మే టు సే దట్ సంథింగ్ ఈజ్ డాష్. మే అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. ఇంపాసిబుల్ని తెలియజేయడానిక, పాసిబుల్ని తెలియజేయడానిక, రెడీనెస్ని తెలియజేయడానిక, రిఫ్యూజ్ని తెలియజేయడానిక అని అడుగుతున్నారు అనమాట. సో మే అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పాసిబిలిటీ, అంటే ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనే ఒక పాసిబిలిటీని తెలియజేయడానికి మే అనేది యూజ్ చేస్తాం. ద పోయం రిటన్ ఇన్ మార్చ్ రిటన్ బై. సో రిటన్ ఇన్ మార్చ్ అనే పోయము ఎవరు రాశారు అని అడుగుతున్నారు. మహాశ్వేతాదేవి, షేక్స్పియర్, విలియం వర్డ్స్వర్త్, విలియం స్టాన్లే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విలియం వర్డ్స్వర్త్ అనేది అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డాట్. డాట్ అనే దానికి మీనింగ్ అడుగుతున్నారు. సో డాట్ అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డూ ఆర్ డస్. సో ఓల్డ్ ఇంగ్లీష్లో డూ ఆర్ డస్ని డాట్ అనేవారు అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్యూరియస్లీ? కూల్, పీస్, యాంగ్రీ, నారో. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి యాంగ్రీ అంటే కోపం అనమాట. ఫ్యూరియస్ అంటే ఫ్యూరియస్లీ అంటే కోపం కానీ, కూల్ అంటే చలని, పీస్ అంటే అంటే శాంతంగా అని అలా అర్థం వస్తుంది. యాడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్. సో యాడ్జెక్టివ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? నౌన్స్ అండ్ వర్బ్స్ నుంచి, నౌన్స్ అండ్ కంజక్షన్ నుంచి, నౌన్స్ అండ్ ఇంటర్జెక్షన్ నుంచి, నౌన్స్ అండ్ ప్రిపోజిషన్ నుంచి అని అడుగుతున్నారు.
సో యాడ్జెక్టివ్స్ వేటితో ఫామ్ అవుతాయి అంటే నౌన్స్, వెర్బ్స్. సో నౌన్స్ నుంచి, వెర్బ్స్ నుంచి యాడ్జెక్టివ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఐడెంటిఫై ద బిలో యాడ్జెక్టివ్ కెన్ బి ఫార్మ్డ్ బై యాడింగ్ సఫిక్స్. సో సఫిక్స్ యాడ్ చేయడం వల్ల ఫామ్ అయిన యాడ్జెక్టివ్ ఏదని అడుగుతున్నారు. స్లో, యూజ్ఫుల్, ఫాస్ట్, స్వీట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూజ్ఫుల్ అనమాట. సో యూజ్ఫుల్ అనేది మనకి యాడ్జెక్టివ్ అనేది అవుతుంది. ఐడెంటిఫై ద క్వశ్చన్ వర్డ్స్ ఫ్రమ్ ద బిలో. వెన్, హౌ, వేర్, ఆల్ ద అబవ్, ఆల్ ఆఫ్ ది అబవ్ అని అన్నారు. క్వశ్చన్ వర్డ్స్ ఏవి అని అడిగారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఐడెంటిఫై ద బిలో వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెసెస్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ని ఎక్స్ప్రెస్ చేసేవి అడుగుతున్నారు. ఐఎమ్ సారీ, దట్స్ సో ట్రూ, ఐఎమ్ అఫ్రైడ్, అలాగే నాట్ ఎట్ ఆల్. సో వీటిలో అగ్రిమెంట్ని తెలియజేసేవి ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో 3rd లెసన్లో అగ్రిమెంట్, డిసగ్రిమెంట్ అనే ఒక చిన్న టాపిక్ యాక్టివిటీ ఉంటుంది. సో అందులో అనమాట ఈ బిట్ అనేది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి దట్స్ సో ట్రూ అనేది అగ్రిమెంట్ని తెలియజేసినట్టు అనమాట. సో ఐఎమ్ అఫ్రైడ్ అన్న, ఐఎమ్ సారీ అన్న, అలాగే నాట్ ఎట్ ఆల్ అన్న, ఇవన్నీ కూడా డిసగ్రిమెంట్ని తెలియజేసినట్టు అనమాట. నెక్స్ట్ కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్, ఇట్ ఈజ్ ఏ. సో కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్ అనేది ఒక ఏంటి అని అడుగుతున్నారు. హోమోనియము, హోమోఫోను, ఇడియము, ప్రిఫిక్స్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సో ఇదొక ఇడియం అనమాట. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్, ఇవన్నీ కూడా మనకి ఇడియమ్స్ అనేవి అవుతాయి. నెక్స్ట్ రైట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్లిస్. బ్లిస్ అనే దానికి మీనింగ్ అనేది అడుగుతున్నారు. సాడ్, హ్యాపీనెస్, ఫియర్, యాంగ్రీ. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే హ్యాపీనెస్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎచ్డ్. ఎచ్డ్ అనే దానికి మీనింగ్ అడుగుతున్నారు. టు రిమూవ్, ఫిక్స్డ్ సంథింగ్ పర్మనెంట్లీ, పుల్ ఆర్ పుష్. సో 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫిక్స్డ్ సంథింగ్ పర్మనెంట్లీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ డెడికేటెడ్. సో డెడికేటెడ్ అనే వర్డ్కి సినోనిమ్ అడుగుతున్నారు, అంటే సేమ్ మీనింగ్ కలిగింది అనమాట. నెగ్లెక్ట్, కేర్, కమిటెడ్, డ్రెడ్ఫుల్. సో డెడికేటెడ్ అనే దానికి సమానార్థక పదం కనుక చూసుకుంటే ఇక్కడ కమిటెడ్ అనేది వస్తుంది. సో కమిటెడ్ అనేది దానికి సమానంగా ఉన్న పదం అనేది అవుతుంది. నెక్స్ట్ దేర్ ఈజ్ ఎ క్యాట్ డాష్ టు టేబుల్స్. దెర్ ఈజ్ ఎ క్యాట్ డాష్ టు టేబుల్స్ అనేది అండర్, బిట్వీన్, అమాంగ్, అక్రాస్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే బిట్వీన్ అనేది అవుతుంది. అంటే ఒక క్యాట్ అనేది టూ టేబుల్స్ మధ్యన ఉంది. బిట్వీన్ అంటే మధ్యన అని, అండర్ అంటే సో కింద అని, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే వాట్ ఈజ్ యూజ్డ్ వెన్ సమ్వన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్లీ. సో ఎవరైనా డైరెక్ట్గా మనల్ని పిలుస్తున్నప్పుడు సో ఆ సెంటెన్స్లో మనం ఏం యూజ్ చేస్తామని అడుగుతున్నారు. హైఫెన్, ఫుల్ స్టాప్, సెమీకోలన్, కామా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కామా అనేది అవుతుంది. ఎవరైనా మనల్ని డైరెక్ట్గా పిలుస్తున్నట్టంటే సపోజ్ ఇక్కడ సమన్వి కమ్ హియర్ అని అన్నారు అనుకోండి. సో అప్పుడు సమన్వి అనే పక్కన కామా అనేది యూజ్ చేస్తాం. అలా మనల్ని ఎవరైనా డైరెక్ట్గా పిలుస్తూ ఉంటే అలాంటప్పుడు ఆ నేమ్ తర్వాత మనం కామా అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీ యూజ్ డాష్ మార్క్స్ టు ఎన్క్లోజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఏ స్పీకర్. సో అంటే వాళ్ళు చెప్పింది ఎగ్జాక్ట్గా మనం చెప్తున్నప్పుడు మనం అక్కడ ఏ పంక్చుయేషన్ మార్క్స్ అనేవి యూజ్ చేస్తామని అడుగుతున్నారు. క్వశ్చన్ మార్క్, కొటేషన్ మార్క్, సెమీకోలన్, హైఫన్. సో ఇక్కడ కొటేషన్ మార్క్స్ అనేవి
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనం ఈ విధంగా రాస్తాం కదా, సో ఏదైనా సెంటెన్స్ అనేది పెట్టి అదనమాట. ద పోయం పేపర్ బోట్స్ రిటర్న్ బై. సో పేపర్ బోట్స్ అనేది ఎవరు రాశారు అని అడుగుతున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క పోయంని రాయడం జరిగింది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ రవీంద్రనాథ్ ఠాగూర్ వన్ నోబెల్ ప్రైజ్. సో ఎప్పుడు అతనికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది? 1954, 1915, 1913, 1914. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1913లో వచ్చింది. ఐ హ్యావ్ 2 hands బట్ ఐ కాంట్ క్లాప్. దిస్ ఈజ్ ఏ. సో ఇదొక ఏంటి అని అడుగుతున్నారు. రిడిలా, స్టేట్మెంటా, ఇడియమా లేదా పైవేవి కావా? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇదొక రిడిల్ అనమాట, అంటే పొడుపు కథ. రిడిల్ అంటే పొడుపు కథ, ఇడియం అంటే సామెత. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇదొక రిడిల్ అనమాట. ఐ హ్యావ్ 2 hands బట్ ఐ కాంట్ క్లాప్ అంటే ఏంటి? వాచెస్ అనమాట. వాచ్ దాని యొక్క అర్థం. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ జుబిలెంట్. సో జుబిలెంట్ అనే దానికి మీనింగ్ కనుక్కోమన్నారు. ఫాలోయింగ్ ద రూల్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్, స్ట్రాంగ్ ఫీలింగ్, షోయింగ్ గ్రేట్ హ్యాపీనెస్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే షోయింగ్ గ్రేట్ హ్యాపీనెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. కెన్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాము? పాసిబిలిటీని తెలియజేయడానిక, ఎబిలిటీని తెలియజేయడానిక, లేదా రిక్వెస్టా, లేదా ఆర్డరా, దేని తెలియజేయడానికి యూజ్ చేస్తామని అడుగుతున్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎబిలిటీ. ఎబిలిటీని తెలియజేయడానికి కెన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. కెన్ ఐ టేక్ యువర్ పెన్? ఇట్ ఈజ్ ఎ డాష్. సో కెన్ ఐ టేక్ యువర్ పెన్ అనేది ఏంటని అడుగుతున్నారు. ఆస్కింగ్ ఫర్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, ఎబిలిటీ, ఇన్ఎబిలిటీ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆస్కింగ్ ఫర్ పర్మిషన్, అంటే కెన్ ఐ టేక్ యువర్ పెన్, నేను నీ పెన్ తీసుకోవచ్చా అని పర్మిషన్ అడుగుతుంది అనమాట పక్క వాళ్ళని. సో అదే ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ అనేది అవుతుంది. ఎస్ యూ కెన్ అన్నారు అనుకోండి. సో ఎస్ యూ కెన్ అంటే గివ్ పర్మిషన్, అంటే సరే నువ్వు తీసుకొని పర్మిషన్ అనేది ఇచ్చినట్టు. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ఎబిలిటీ ఇన్ ది పాస్ట్. సో కెన్ అనేది మనం ఎబిలిటీని తెలియజేయడానికి యూజ్ చేస్తామని అని చెప్పుకున్నాం. సో అదే ఎబిలిటీని తెలియజేయడానికి పాస్ట్ ఫామ్లో ఏం యూజ్ చేస్తామని అడుగుతున్నారు. కెన్, కాన్, కుడ్, కుడెంట్. ఈజీగా మనం ఐడెంటిఫై అయితే చేసేయచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే కుడ్ అనేది అవుతుంది. సో పాస్ట్ ఫామ్లో ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి కుడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఐ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ యంగర్. ఇట్ ఈజ్ ఏ. సో ఇది దేని తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. ఐ కుడ్, సో ఇక్కడ 2 సార్లు పడింది, సారీ. ఐ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ యంగర్. ఇట్ ఈజ్ ఏ అని అడుగుతున్నారు. అది దేని తెలియజేస్తుంది? జనరల్ ఇన్ఎబిలిటీ ఇన్ ది పాస్ట్, జనరల్ ఎబిలిటీ ఇన్ ది పాస్ట్, గివింగ్ పర్మిషన్, ఆస్కింగ్ పర్మిషన్. సో ఆ విధంగా. సో ఇక్కడ ఐ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ యంగర్. ఇట్ ఈజ్ ఏ అని అడుగుతున్నారు. సో ఇది ఏం తెలియజేస్తుందంటే జనరల్ ఎబిలిటీ ఇన్ ది పాస్ట్. ఇక్కడ కుడ్ వచ్చినప్పుడే మనం అది పాస్ట్ ఫామ్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఎబిలిటీని తెలియజేస్తుంది కాబట్టి జనరల్ ఎబిలిటీ. అక్కడ ఆస్కింగ్ పర్మిషన్ కానీ గివింగ్ పర్మిషన్ కానీ ఏం అడగలేదు, తీసుకోవట్లేదు. సో అదొక జనరల్ ఎబిలిటీ పాస్ట్ ఫామ్లో ఉన్నది. నెక్స్ట్ కనుక చూసుకుంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్కాలర్? స్కాలర్కి మీనింగ్ అడుగుతున్నారు. కోట్, థీఫ్, ఏ లెర్న్డ్ పర్సన్, అండ్ అన్లెర్న్డ్ పర్సన్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏ లెర్న్డ్ పర్సన్, అన్నీ తెలిసిన ఒక పండితుడు అనే అర్థం వస్తుంది. ఐ వాజ్ ఎ చైల్డ్. ఇట్ ఈజ్ ఏ. ఐ వాజ్ ఎ చైల్డ్ అనేది దేని తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. ప్రెజెంట్ టైం, పాస్ట్ టైం, ఫ్యూచర్ టైం, పర్ఫెక్ట్ టైం. సో ఇక్కడ ఐ వాజ్ ఏ చైల్డ్ అని అన్నారు. సో ఇది మనకి ఏ టెన్స్ని తెలియజేస్తుంది అంటే పాస్ట్ టైంని తెలియజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వజ్, వర్ అనేవి మనం పాస్ట్ ఫామ్లో యూజ్ చేస్తాం. సో వజ్, వర్ అనేవి. అలాగే ఈజ్, యామ్, ఆర్ అనే ప్రెజెంట్ టెన్స్లో. విల్,
షెల్ ఇలాంటివన్నీ కూడా మనం ఫ్యూచర్ ఫామ్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ వాజ్ అనేది ఉంది కాబట్టి అది పాస్ట్ ఫామ్ని తెలియజేస్తుంది. విచ్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్ టైం. సో ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో జరుగుతుంది అనే దానికి మనం ఏ టెన్స్ అనేది యూజ్ చేసి చెప్తాము అని అడుగుతున్నారు. సో ఈజీగా మనం చెప్పచ్చు, ఎందుకంటే ఫ్యూచర్ టైం అన్నాడు కాబట్టి సో అది ఫ్యూచర్ టెన్స్లోనే చెప్తాం. అంటే ఫ్యూచర్లో ఒక యాక్షన్ జరుగుతుంది అని చెప్పడాన్ని ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం. సో దట్స్ ఇట్. The words are pronounced in the same way, but they are different in spelling and meaning. Such words are called. సో ప్రొనౌన్సియేషన్కి ఒకేలా ఉంటాయన్నమాట, కానీ వాటి యొక్క మీనింగు వేరుగా ఉంటుంది, వాటి యొక్క స్పెల్లింగ్ కూడా వేరుగా ఉంటుంది. అలాంటి వర్డ్స్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆక్సిలరీస్, హోమోనియమ్స్, హోమోఫోన్స్, నన్ ఆఫ్ ది అబౌవ్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే హోమోఫోన్స్ అనేది అవుతుంది. సో ఇక్కడ హోమోఫోన్స్లో పి అనేది గుర్తుపెట్టుకోండి. సో పి అంటే ఏంటి? ప్రొనౌన్సియేషన్. సో హోమోఫోన్స్ అంటే పి, ప్రొనౌన్సియేషన్ మాత్రమే ఒకలా ఉంటుంది, కానీ స్పెల్లింగ్ మీనింగ్ వేరే ఉంటుంది. పి అంటే ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది అనమాట, స్పెల్లింగ్ మీనింగ్ వేరేగా ఉంటే వాటిని హోమోఫోన్స్ అంటాం. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ ఏ సెంటెన్స్ సింగులర్ సబ్జెక్ట్స్ టేక్ సింగులర్ వర్బ్స్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్స్ ప్లూరల్ వర్బ్స్ ఈజ్ కాల్డ్ ఏంటి? సో సింగులర్కి సింగులర్, ప్లూరల్కి ప్లూరల్ వర్బ్స్ సబ్జెక్టులు అనేవి లింక్ అవ్వడాన్ని ఏమని అంటున్నారు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ నౌన్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ యాడ్వర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ సింగులర్ అగ్రిమెంట్. సో ఆ యొక్క అగ్రిమెంట్ని ఏమంటారని అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట. సో సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంటే వెర్బ్ అనేది సింగులర్లో వస్తుంది, సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంటే వెర్బ్ అనేది ప్లూరల్లో వస్తుంది, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ ఫ్యూచర్ టెన్స్ ఐ, వి, టేక్స్. సో ఐ పక్కన వి పక్కన మనం ఏం యూజ్ చేస్తాం? విల్, కెన్, షెల్, కుడ్. సో ఏం యూజ్ చేస్తామని అడుగుతున్నారు. సో ఐకి వీకి మనం ఏం యూజ్ చేస్తామంటే షెల్ అనేది యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బౌన్షియస్? ఎఫెక్టెడ్, ఎకోస్, వర్చు, జనరస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి జనరస్. జనరస్ మీన్స్ ఏంటంటే కైండ్ అని అర్థం, జాలి, దయ. వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ హోల్డ్? సినోనిమ్ అంటే మనకి సమానార్థక పదం అని, హోల్డ్ అనే దానికి సమానార్థక పదం అడుగుతున్నారు. పవర్, కీన్, గ్రిప్, హియర్. సో హోల్డ్ అనే దానికి అడిగారు అనమాట, గ్రిప్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి గ్రిప్ అనేది అవుతుంది. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఈజ్ యాడెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఏ రూట్ వర్డ్? సో వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఈజ్ యాడెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఏ రూట్ వర్డ్? ఒక వర్డ్కి మనం చివరిన యాడ్ చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నారు. సో దాన్ని ఏమంటామని? సఫిక్స్, ప్రిఫిక్స్, కాంపౌండ్ వర్డ్, సింపుల్ వర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సఫిక్స్. సో సఫిక్స్ అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ క్లీన్ అనేది ఒక రూట్ వర్డ్ అనమాట, దానికి ఈఆర్ అనేది చేర్చాం, క్లీనర్ అనేది అయింది. సో ఇక్కడ ఐఆర్ అనేది ఏమవుతుంది? సఫిక్స్ అనేది అవుతుంది. ఆ విధంగా యూజ్ సమ్ వర్డ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ టు కనెక్ట్ వన్ సెంటెన్స్ ఆర్ ఐడియా విత్ అనదర్ ఈజ్ కాల్డ్. సో ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కానీ కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కానీ సో ఏదైనా వాటిని మనం కంబైన్ చేయడానికి, అంటే 2 సెంటెన్సెస్ని కానీ 2 ఐడియాస్ని కానీ కలపడానికి మనం ఏం యూజ్ చేస్తామని అడుగుతున్నారు. హోమోనియమ్స్, లింకర్స్, హోమోఫోన్స్, ఆక్సిలరీస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి లింకర్స్. సో లింకర్స్ అనేవి అవుతాయి. వీటిపైన ఆల్రెడీ మనకి టెట్లో బిట్ అనేది రావడం జరిగింది. ఇఫ్ వీ యాడ్ ఎల్వై టు ద నౌన్ వీ గెట్ అన్ డాష్. సో ఒక సెంటెన్స్, ఒక వర్డ్కి ఎల్వై అనేది పెడితే మనం ఏ వర్డ్స్ని పొందుతామని అడుగుతున్నారు. యాడ్జెక్టివ్, ప్రొనౌన్, కంజంక్షన్, యాడ్వర్బ్. సో ఇక్కడ నౌన్కి ఎల్వై అనేది యాడ్ చేస్తే ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అనేది అవుతుంది. చాలామంది ఎల్వై అనేది కనిపించగానే ఇంకా మనకి
అది యాడ్వర్బ్ అనుకుంటారు. కానీ నౌన్స్కి ఎప్పుడైతే మనం ఎల్వై అనేది యాడ్ చేస్తామో సో అది మనకి యాడ్జెక్టివ్స్ని ఇస్తుంది. నెక్స్ట్ మోహన్ వాక్డ్ స్లోలీ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టు ద అండర్లైన్డ్ వర్డ్. సో ఇక్కడ మనకి చూసుకుంటే అండర్లైన్ వర్డ్ కనుక చూసుకుంటే సో ఇక్కడ స్లోలీ కింద అండర్లైన్ ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అనేది అవుతుంది. సో యాడ్వర్బ్ ఎందుకు అవుతుంది అంటే వాక్డ్ అనే దాని గురించి తెలియజేస్తుంది. సో వాక్డ్ అంటే ఏంటి, ఒక వెర్బ్ అనమాట. సో వెర్బ్ గురించి ఎప్పుడైతే తెలియజేస్తుందో అది మనకి యాడ్వర్బ్ అవుతుంది. అదే నౌన్ గురించి తెలియజేస్తుంది అనుకోండి సో అప్పుడు అది యాడ్జెక్టివ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సెరీన్. సో అగ్లీ, నాయిసీ, కామ్, క్యారీ. సెరీన్ అనే దానికి వర్డ్ అదే అడుగుతున్నారు మీనింగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కామ్ అనమాట. సో కామ్ అనేది ఆన్సర్. రైట్ ద ఆపోజిట్ వర్డ్ టు బ్రేవ్. బ్రేవ్కి ఆపోజిట్ వర్డ్ అగ్లీ, కామ్, ఎనిమీ, టిమిడ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి టిమిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే న్యూమోనియా, ఫైండ్ ద సైలెంట్ లెటర్. సో న్యూమోనియా అనే దాంట్లో సైలెంట్ లెటర్ని ఐడెంటిఫై చేయమన్నారు. PBLO. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి P అనేది అవుతుంది. ఆటమ్, ఫైండ్ ద సైలెంట్ లెటర్. సో ఆటంలో సైలెంట్ లెటర్ ఏమని అడుగుతున్నారు, TNSO. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి N అనేది అవుతుంది. ఆటమ్ అంటాం, ఆటమ్ అని అనం అనమాట. నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్, ఇట్ ఈజ్ ఏ. నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్, ఇట్ ఈజ్ ఏ అని అడుగుతున్నారు. adverbs of frequency, adverbs of manner, adverbs of quality, adverb of quantity. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి adverbs of, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి adverbs of frequency. సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే తెలియజేస్తూ ఉంటాయి adverbs of frequencyలో. ఇక్కడ నెవర్ కానీ లేకపోతే యాన్యువల్లీ, యూజువల్లీ, ఆఫెన్, సెల్డమ్, ట్వైస్ ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తే అలాగా సెంటెన్సెస్ అనేవి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్సెస్లో కూడా ఉంటాయి. ఇన్ లెటర్ రైటింగ్ బాడీ ఆఫ్ ద లెటర్ కంటైన్స్. సో లెటర్ రైటింగ్లో బాడీ ఆఫ్ ద లెటర్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. స్టేషన్, డేట్, మెసేజ్, గ్రీటింగ్. అంటే బాడీ ఆఫ్ ద లెటర్లో మనం ఏం రాస్తామో ఏంటి అని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మెసేజ్. సో బాడీ ఆఫ్ ద లెటర్లో మనం ఏమైతే రాయాలనుకుంటున్నామో ఆ యొక్క మెసేజ్ని రాస్తాం. నెక్స్ట్ ఇన్ లెటర్ రైటింగ్ వాట్ టెల్స్ యువర్ రీడర్ హూ ద లెటర్ ఈజ్ ఫ్రమ్. ఇన్ లెటర్ రైటింగ్ వాట్ టెల్స్ యువర్ రీడర్ హూ ద లెటర్ ఈజ్ ఫ్రమ్. సో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని. గ్రీటింగ్, సిగ్నేచర్, అడ్రస్, బాడీ ఆఫ్ ద లెటర్. అంటే మనకి ఎవరు రాశారు ఏంటి అనేది ఎలా తెలుస్తుంది అని. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సిగ్నేచర్. సో సిగ్నేచర్ దగ్గర తెలుస్తుంది అనమాట. హూ రిటర్న్ ద పోయం వి షల్ ఓవర్కమ్. సో వి షల్ ఓవర్కమ్ అనే పోయాన్ని ఎవరు రాశారు అని అడుగుతున్నారు. మార్టిన్ లూథర్ కింగ్, విలియం స్టాన్లే, షేక్స్పియర్, విలియం వర్డ్స్వర్త్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మార్టిన్ లూథర్ కింగ్. సో ఇవి మనకి దాదాపు ఒక 60 బిట్స్ అనమాట. సో మొత్తం ఏదైతే 5th క్లాస్ ఇంగ్లీష్ అనేది ఉన్నదో దాన్ని మొత్తాన్ని బేస్ చేసుకొని సో మీకు మొత్తం టెక్స్ట్ బుక్ అంతా కవర్ చేస్తూ బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.